చెప్పుకోలేరు. అదేవిధంగా హిందూ ధర్మంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట ఒకటి ఉంది. ఏదైతే మనకు హిందూ ధర్మం అకార్డింగ్ ఏదో కురుక్షేత్ర జరిగిందో, కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు కౌరవులను ఏ విధంగా నేను హతమార్చాను అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఒక్కటే, శ్రీకృష్ణ ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో రక్త సంబంధికుల మధ్య కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతుంది. అధర్మం వైపు రక్త సంబంధికులు ఉన్నా కానీ వాళ్ళని సంహరించాలని చెప్పి ఈ భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ అన్నతమ్ములాగా కలిసిమెలిసి జీవిస్తున్నామంటే ఈ భూమాత ఏదైతే భారతదేశ ఈ భరతమాత ఈ గడ్డ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న నీళ్ళు ఏంటంటే మనిషిలో కరుణ, కృప, ఆప్యాయత, ప్రేమ అనురాగాలను పెంపొందించే ఈ తల్లి ఒడి అన్నమాట. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ప్రేమ అనురాగాలతో జీవిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక కులం ఉండదు. ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, రకరకాల కులస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తమ బిడ్డల్లాగా చూసే ఈ భరతమాత కాబట్టి ఇక్కడ భారతదేశంలో మేమందరం కూడా సస్యస్థానంలో జీవిస్తున్నాము. ఏదైతే మొహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి మార్గం చూపించినారో ఆ శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ఇంత ఘనమైన కార్యక్రమం చేయడానికి, అదేవిధంగా ఇంతమంది పాస్టర్లను అందరినీ పిలవడానికి ముందు నిలబడి నేను ఈసారి సర్వమత సమానత్వం అంటారు, దాన్ని వేదిక ఎలాగుండాలో చూపిస్తానని చెప్పి మా హాజీ అబ్దుల్ అజీజ్ గారు, రాష్ట్ర ఉప చైర్మన్ గారు, అదేవిధంగా తాలిమే హునర్ ప్రదాత, అతను పడిన కష్టం నిజంగా ఈరోజు మా కళ్ళ ముందర ఒక మూర్తిలాగా కనబడుతుంది. కాబట్టి నిజంగా అజీజ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద అల్లా యొక్క కరుణ కృప ఉండాలని, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలకు బందిలాలని, మా భారతదేశం ప్రపంచంలో అగ్ర రాజ్యంగా అగ్ర దేశంగా నిలబడాలని అల్లా దగ్గర దుఆ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.